జరిగే రాజకీయ చదరంగంలో నువ్వా నేనా అన్నట్లుగా దేశ రాజకీయం మారింది. దీంతో సార్వత్రిక ఎన్నికలు సంకుల సమరాన్ని తలపించబోతున్నాయి. ఇలాంటి ఆసక్తికర అంశాలు ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. హస్తీన పగ్గాలు అందుకోవాలని అటు యూపీఏ ఇటు ఎన్డీఏలు సర్వశక్తులా ఒడ్డొడుతున్నాయి. కాళ్లకు బలపం కట్టుకుని పార్టీ అధినేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. గతంలో గల్లీలో తిరగని లీడర్లు కూడా ఓటరు చుట్టే తిరుగుతున్నారు. బడా లీడర్లు బహిరంగ సభల్లో హామీలు గుమ్మరించే ప్రకటనలు చెవుల్లో తూనీగల్లా మారుతున్నాయి. ఓటుకు నోటు, మద్యం, గిఫ్ట్లు ఇస్తామంటూ రాజకీయం చేస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్ హ్యాట్రిక్ కొట్టాలనుకుంటోంది. కర్ణుని చావుకు 1.25 కారణాలు అన్నట్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని వెంటాడుతున్నాయి. 600 106 సరే ఎన్నికల్లో గెలిచి తీరేలా పార్టీ యంత్రాంగాన్ని కదిలిస్తున్నారు. ఆచితూచి అడుగులేస్తూ ముందుకు ఉరకాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఎప్పటి నుంచో కాచుకొని కూర్చున్న కమలనాథులు కూడా ఆ రికార్డును స్థాపించకుండా కాంగ్రెస్ ను అడ్డుకోవాలనుకుంటోంది. దీంతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయం సలసలా కాగుతోంది. రాజకీయాలకు దిశ నిర్దేశించేవి పార్టీల మేనిఫెస్టోలు. కానీ అవి ఎంతవరకు అమలయ్యాయో లేదో జనం అడగరు. ఇలాంటి పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 2 సార్లు అధికారంలో ఉన్న యూపీఏ సర్కారు జన వ్యతిరేక విధానాలు అవలంబించిందని విపక్షాలు జనం మండిపడుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల ప్రణాళికకు కొత్త పద్ధతిని అవలంబించామంటున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఇదిలా ఉంటే సోనియా ప్రకటించిన కొత్త మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కిస్తుందా లేదా అన్నదే మీమాంస. ఫలితంగా 2014 సార్వత్రిక ఎన్నికలు అటు ఎన్డీఏ ఇటు యూపీఏ సర్కార్ కు సవాలుగా మారాయి. ఎన్నికల గడువు కొవ్వొత్తిలా కరిగిపోతుంటే తమ అస్త్రాస్త్రాలుగా ఎన్నికలు మేనిఫెస్టోలు, తాయిలాలు దండోర పెడుతున్నాయి. ఇలా ఓటర్లను మాయమాటల్లో ముంచేలా లీడర్లు హామీలు గంటారావాన్ని మోగిస్తున్నారు. రోటీ కపడా ఔర్ మకాన్ తో పాటు ఆమ్ ఆద్మీ కోసం పాలన సాగించాలన్నది కాంగ్రెస్ పార్టీ నినాదం, లక్ష్యం. కానీ కాంగ్రెస్ గుప్పెట్లో ఉన్న యూపీఏ సర్కార్ దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో దేశ ప్రజలకు తెలియని విషయమేమీ కాదు. అవినీతి కంపులో కూరుకుపోవడం దగ్గర నుంచి పాలనలోనూ వైఫల్యం చెందామని చేతులెత్తేసింది. దేశ ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించలేక అడ్డదిడ్డంగా సంస్కరణల వైపు పరుగులు పెట్టింది. కానీ అలా యూపీఏ వేసిన అడుగులు రివర్స్ అయ్యాయి. అంతా అయిపోయాక సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడగానే ఇప్పుడు తప్పు చేశాం, లెంపలేసుకుంటున్నామన్నట్లు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించేటప్పుడు ప్రధాని మన్మోహన్ మొదలుకొని సోనియా తీరు కనిపించింది. It's a unique day when the Congress party is going to recommit all of us to a new vision, a vision of an inclusive society,
rapidly expanding economy in which growth benefits all sections of our society, and that in the process we generate lot more new jobs to provide to the young people of our country. जैसा कि आपने अभी देखा कि इस बार के हमारे मैनिफेस्टो को तैयार करते समय एक नई प्रक्रिया अपनाई गई है। देश भर में समाज के अलग अलग वर्गों से राहुल जी ने सलाह मशविरा किया गया। उनके काफ़ी विचारों और उनकी आकांक्षाओं को इसमें मैनिफेस्टो में शामिल किया गया है। जाहिर है कि सभी सुझावों को इसमें शामिल करना मुमकिन नहीं था, इसीलिए उन सुझावों को हम अलग से प्रकाशित करेंगे। ఇక రాహుల్ కూడా మంచి గ్లామర్ గా బయటకు వచ్చారు. ఏదో చేయాలన్న తపన అయితే కనిపిస్తోంది, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి పురోగతి కనిపించదన్న భావన రాహుల్లో కనిపిస్తోంది. कि आपके लिए हम ईज ऑफ बिजनेस, इंफ्रास्ट्रक्चर, आपको तेजी से प्रगति करने के लिए हम पूरी मदद करेंगे। धन्यवाद। ఇదిలా ఉంటే యూపీఏ సర్కార్ ఆఖరి టైంలో కూడా భారత అత్యున్నత న్యాయస్థానం అక్షింతలు తప్పడం లేదు. సార్వత్రిక ఎన్నిక మేనిఫెస్టో ప్రకటించిన రోజున బ్లాక్ మనీపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్లాక్ మనీ వెనక్కి తేవడంతో కేంద్రం వైఖరిని తూర్పారబట్టింది. 60 ఏళ్లలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కేంద్రం ఎందుకు చర్య తీసుకోలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు కేంద్రం నిర్లిప్తత, నిర్లక్ష్యం వల్లే బ్లాక్ మనీ వెనక్కి తేవడంలో విఫలమైందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అధికారంలో ఉండే పెద్ద మనుషులు చర్యలు తీసుకుని ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ తలసరి ఆదాయం వృద్ధి చెందేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాజకీయాల్లో తలపండిన పార్టీగా చెప్పుకునే పార్టీకి ఈసారి చుక్కలు కనిపిస్తున్నాయి. దేశంలో 29వ రాష్ట్రం ఇచ్చి కూడా సీట్లు, ఓట్ల కోసం పడరాని పాటలు పడక తప్పటం లేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా లోలోన కుమిలిపోతున్నారు. ఇలాంటి అంశాలు తెలుసుకునే ముందు స్పెషల్ రిపోర్ట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Pullarity Sweets, now at Kondapur. Share your happy moments with pure ghee sweets. గుర్తుంచుకోండి, పవిత్రమైన పూజకు పవిత్రమైన పూజా సామాగ్రి శ్రీ సాయి పూజా సామాగ్రి. విచ్చేయండి శ్రీ సాయి పూజా సామాగ్రి, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రిపోర్ట్. దేశ రాజకీయాలతోనే తల బొప్పి కడుతుంటే ఉమ్మడి రాష్ట్రం గురించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా కలవరపడుతున్నారు. మేనిఫెస్టోలు తయారు చేసినా అవి ఎంతవరకు విజయ అవకాశాల బాట పట్టిస్తాయని పార్టీ పెద్దల్లో వ్యక్తమవుతుంది. మరోవైపు కేసీఆర్ ధోరణి సైతం కాంగ్రెస్ పెద్దల్ని షేక్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో టీకాంగ్ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయింది. పొత్తులకు సంబంధించిన ఫైల్ పట్టుకుని హస్తినంలో వాలిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కు ఓ రిపోర్ట్ సమర్పించారు.
కేసీఆర్ కాదంటుంటే ఇంకా పాకులట ఎందుకు అంటూనే సిపిఐ ఎంఐఎం కలిసి వస్తున్నాయంటూ పొన్నాల ఢిల్లీ పెద్దలకు వివరించారు. కేసీఆర్ మొండోడు కాబట్టి విలీనం కాదన్నారు. కనీసం పొత్తుకు వస్తారని చూసి మోసపోయామని తెగ బాధపడుతోంది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల స్ట్రాటజీ ఏంటి, పొత్తులు ఎలా కుదిరాయని పొన్నాలకు దిగ్గిరాజు అడిగారు. ఆ విషయాన్ని ఈ విధంగా వివరించారు పొన్నాల. ఎంఐఎంతో కాంగ్రెస్ పరోక్ష అవగాహన ప్రయోజనకరం. గతంలో మాదిరిగానే ఈసారి కూడా పొత్తు పెట్టుకుంటే సీట్ల సర్దుబాటుతో లైన్ క్లియర్ అవుతుంది. ఇక ఎంఐఎం పోటీ చేసే స్థానాల్లో బలహీన అభ్యర్థులను బరిలోకి దింపడం ద్వారా ఆ పార్టీ అభ్యర్థులు గెలుపునకు పరోక్షంగా సహకరిస్తాము. ఇలా ఎంఐఎంతో అవగాహనకు రావడమే మంచిదని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ విధంగా మజ్లిస్ తో చెలిమి కడితే కాంగ్రెస్ స్ట్రాంగ్ పొజిషన్ కు చేరుతుందని ఆధారాలతో సహా పొన్నాల వివరించినట్లు సమాచారం. మరోవైపు సిపిఐతో ఎన్నికల పొత్తు కుదరడం కూడా ఓ శుభ పరిణామమని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. సిపిఐ 12 స్థానాలు కోరితే 6 ఇస్తామంటూ కాంగ్రెస్ అంగీకరించింది. పొత్తు ఒప్పందాల్లో భాగంగా ఖమ్మం లోక్సభ స్థానాన్ని సిపిఐకే కేటాయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ మేరకు 2 పార్టీలు ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. సిపిఐ నల్గొండ, ఖమ్మం లోక్సభ స్థానాల్లో 1 కోరగా సిట్టింగ్ ఎంపీలని ఖమ్మం ఇవ్వడానికి కాంగ్రెస్ ఓకే అనేసింది. ఇంకోవైపు సిపిఐకి నల్గొండ జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు తెలిసింది. చివరికి ఓ అండర్స్టాండింగ్ కుదరడంతో నారాయణ ఒప్పేసుకున్నట్లు ప్రామిస్ చేశారు. సిపిఐ నారాయణ మనసులో మాత్రం కారు, చెయ్యి, కంకి కొడవలి కలిసి ఎన్నికల్లో వెళ్లాలని మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ కేసీఆర్ అందుకు ఒప్పుకోలేదు. వస్తే మీతో పొత్తు పెట్టుకుంటాం, కానీ కాంగ్రెస్ తో మాత్రం అసలు రాజీ కుదరదని తేల్చి చెప్పేశారు. ఇలా నారాయణ మనసును బాధ కలిగించిన కేసీఆర్ తీరుపై తీవ్ర అసహనంలో ఉన్నారు. మొత్తానికి కేసీఆర్ కు వ్యతిరేక గ్రూపులన్నీ జతకట్టి సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్నాయి. టీపీసీసీ చీఫ్ పొన్నాలు ఇచ్చిన నివేదికను స్టడీ చేశాక ఇక సోనియా ముద్రపడమే మిగిలి ఉందని 10 జన్పద్ లో టాక్. తెలంగాణ రాష్ట్రంలో నిలదొక్కునేలా అన్ని పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. కలిసొచ్చిన పొత్తులతో ముందుకెళ్లాలని టీకాంగ్ అనుకుంటుంది. టీ స్టేట్ కు బీసీ క్యాండిడేట్ ను సీఎం అనటంతో సైకిల్ ప్రభంజనం జోరుగా సాగుతుంది. వీటి నడుమ టీఆర్ఎస్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గనంటుంది. కేసీఆర్ తన అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాధికారం దక్కించుకోవాలని అన్ని పార్టీల్లో రేస్ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామనేలా ప్రధాన పార్టీల ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధమవుతున్నాయి. హస్తినలో ఫైనల్ చేయని టీకాంగ్ లిస్ట్ ని ఈ నెలాఖరులో ప్రకటిస్తామనేలా సంకేతాలు ఇస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఇంకోవైపు ఖమ్మం, పాలమూరు ప్రజాగర్జనలతో సైకిల్ రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తోంది. దీనికి తోడు బీసీ అభ్యర్థిని తెలంగాణకు సీఎం అని ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. ఇలా ప్రత్యర్థి పార్టీలు చారిత్రకంలో గెలిచే వ్యూహాలకు పదును పెడుతుంటే కేసీఆర్ కూడా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి రాజకీయం రంజుగా సాగుతుంటే సిపిఎం పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 3 పార్లమెంటు, 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేసింది. ఇన్నాళ్లు వామపక్ష పార్టీలు కలిసి ఎన్నికల బరిలో దిగుతుంటే ఈసారి ఎవరికి నచ్చిన దారి వారిదేనన్నట్లు సిపిఐ వ్యవహరించింది.
దీంతో సిపిఎం ఒంటరిగా బరిలో దిగాలని డిసైడ్ అయింది. కాంగ్రెస్ కు అడుగడుగున కష్టాలు ఎదురవుతుంటే ఢిల్లీ పీఠం వైపు గురిపెట్టిన బీజేపీ కూడా గట్టి ప్రయత్నమే చేస్తుంది. దశాబ్ద కాలం నుంచి తీరని కరగా మిగిలిన అధికార పగ్గాలను తమ వశం చేసుకోవటానికి మోడీ సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ అనే తేడా లేకుండా టూర్లు చేస్తున్నారు. బీజేపీలో తొంగి చూస్తే ఎన్నో రంధ్రాలు ఉన్నాయి. అయితే అవేమీ కనిపించకుండా పరదా కప్పే ప్రయత్నం చేస్తూనే మోడీ బహిరంగ సభల్లో ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కమలనాథుల్లో సీట్ల కేటాయింపులపై జరుగుతున్న రగడ అంతా ఇంత కాదు. కానీ అవేమీ కనిపించనీయకుండా బీజేపీ పీఎం క్యాండిడేట్ మోడీ దూసుకెళ్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో నిర్వహించిన భారత్ విజయ్ ర్యాలీలో మోడీ తనదైన శైలిలో స్పందించారు. समाज के लिए जीने वाले मरने वाले लोगों की भूमि, 1857 का स्वातंत्र संग्राम हो या भारत पाक की लड़ाई हो, इस भूमि ने हर समय हर कालखंड में अपना कोई न कोई योगदान दिया है. 1857 में बाबा तिलका, उनको हम स्मरण करते हैं. यही भूमि है जहां सिंधु मुर्मू, कान्हा मुर्मू, चांद और भैरव की वीरता की गाथा हम सदा सर्वदा याद करते हैं. ఇదిలా ఉంటే ఉమ్మడి రాజకీయంలో భాగంగా ఇరు చోట్ల బీజేపీ వేగంగా అడుగులేస్తోంది. నిన్న మొన్నటిదాకా పొత్తుల విషయంలో తెలుగుదేశం బీజేపీల మధ్య కొంత ప్రతిష్టంభన ఏర్పడినా ప్రస్తుతం పొత్తుల్లో స్పష్టత వచ్చిందనేలా ఇరు పార్టీలు సిగ్నల్ ఇస్తున్నాయి. ఇలా పొత్తుపై స్పష్టత ఉండడంతో రాజకీయ సమీకరణల్లోనూ వేగంగా మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో సైకిల్ పై లోటస్ పెట్టుకుని అభ్యర్థులు రంగంలో దిగబోతున్నారు. ఇలా టీడీపీ, బీజేపీ ఒకరిని మరొకరు సహకరించుకుపోతేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న భావన జనంలో వ్యక్తమవుతోంది. రెండు చోట్ల సైకిల్ కు అనుకూల పవనాలు వీస్తుండడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ప్రచార హోరుతో దడదడలాడిస్తున్నారు. ఇలా ఓవైపు వలసలు, ఇంకోవైపు ప్రజా గర్జనలతో సైకిల్ మరింత వేగంతో ఊరుతోంది. విభజన రాజకీయం సీమాంధ్ర కాంగ్రెస్ ను సమూలంగా సంహరించుకుంటూ పోతుంది. పార్టీ లీడర్లు ఒక్కరూ మిగలటం లేదు. ఎటు చూసినా శ్మశాన నిశ్శబ్ద వాతావరణంలా కాంగ్రెస్ పార్టీ పొజిషన్ మారింది. ఇలా కాంగ్రెస్ క్యారెక్టర్ కడు దయానీయంగా మారితే పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఇంతకీ సత్యబాబు కాంగ్రెస్ లోనే రాజీ పడతారా లేక మరో దారి చూసుకుంటారన్నదే విద్యనగరంలో చర్చ. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న విభజన నిర్ణయం కారణంగా కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో కనుమరుగైపోతోంది. సునామీలు విరుచుకుపడితే ఊళ్ళలో ఎలాంటి వాతావరణం ఉంటుందో అచ్చం ఇలానే కాంగ్రెస్ పార్టీ పొజిషన్ మారింది. ఆ పార్టీ లీడర్లంతా సైకిల్ ఎక్కేస్తున్నారు. బస్సు యాత్రకు వెళ్తున్న స్పందన నీల్. ఇలాంటి పరిస్థితుల్లో అందరికన్నా ఎక్కువ ఫీల్ అవుతుంది మాత్రం సత్యబాబు అని నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రమంతా చెప్పుకుంటున్నారు. ఉమ్మడి రాజకీయం ఎలాగున్నా తనకు మంచి ఛాన్స్ దొరుకుతుందని ఆశపడ్డారు బొత్స. అస్థిన వేదికగా సీఎం కుర్చీలాటలో కూడా తనకే బెటర్ ఛాన్సులు ఉన్నాయని భావించారు. కానీ ప్రెసిడెంట్ రూల్ పెట్టేసి సత్యబాబు ఆశలపై సోనియా నీళ్లు గుమ్మరించారు. పోనీలే ఎలాగల పీసీసీ పదవి ఉందనుకున్నారు. దాన్ని రెండు ముక్కలు చేసిన ఏపీసీసీ పదవి అప్పగిస్తారనుకున్నారు బొత్స సత్యనారాయణ. కానీ ఆయన ఊహించినట్లు ఏవీ జరగలేదు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా బొత్స గురించి ఏమనుకుందో ఏమో అవసరమైనంతగా వాడుకుని కరివేపాకులా తీసి పారేసిందని సత్యబాబు లోలోన ఫీల్ అవుతున్నారని సన్నిహితులు చెప్పుకుంటున్నారు.
పిసిసిపై ఆశపడితే ఆ పదవిని రఘువీరాకి ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ఇక బస్సు యాత్రలో బొత్స తిరిగిన పార్టీకి ఎదురవుతున్న రివర్స్ స్ట్రోక్లు కల్లారా చూడాల్సి వస్తోంది. అందుకే ఇలాంటి పరాభవాల నుంచి దూరం అవ్వాలనుకుంటున్నారు బొత్స. దీనికి తోడు తమ వాళ్ళు అనుకునేవారు కూడా దూరం అవ్వడం కూడా బొత్స జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తీర్థం తీసుకోవడం బెటర్ అనుకుంటున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా బొత్స టచ్ లోనే ఉన్నారని చెప్పుకొస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే సత్యబాబు ఊగిసలాడుతున్నారని స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే దీనిపై బొత్స రియాక్ట్ అయితేనే క్లారిటీ రాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఒంటి చేత్తో చక్రం తిప్పిన ఘనత బొత్స సత్యనారాయణదే. ఉత్తరాంధ్ర నుంచి పిసిసి అధ్యక్షుడిగా ఎదిగిన బొత్స కాంగ్రెస్ హైకమాండ్ కు వీర విధేయుడిగా ఉంటూ వచ్చారు. అధిష్టానం కోసం ఎందరో నాయకులతో మాట్లాడారు. విభజన జరుగుతున్న సంక్లిష్ట సమయంలో కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తూ పార్టీ పరువును కాపాడేందుకు పదే పదే ప్రయత్నించారు. అవమానాల్ని గొంతులో నింపుకొని పార్టీ కోసం పాటుపడ్డారు. ఈ విషయాలు ఎవరూ కాదనలేరు. చివరకు అదే పార్టీ హైకమాండ్ గొంతుకొస్తుంటే నిస్సహాయంగా నిలిచిపోవాల్సిన పరిస్థితి ఎదురైందన్నది బొత్స వర్గీయుల వాదన. సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్రంలో సంకుల సమరాన్ని తలపిస్తుంది. ప్రాంతీయ పార్టీల అండతో హస్తీనాలోని అధికార పగ్గాలు అందుకోవాలన్న ఆరాటం కాంగ్రెస్ కమలనాథుల్లో ప్రస్ఫుటమవుతుంది. ఇక ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆ రెండు పార్టీలు భిన్న తీరులో ముందుకెళ్లాలని భావిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఒంటరి పోరుకు సిద్ధమైతే టీ కాంగ్ నేతలు సిపిఐ మజ్లిస్ల చెలిమితో ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యింది. ఇక తెలుగుదేశం బీజేపీల పొత్తులు కొలిక్కి వచ్చారన్న సంకేతాలు ఆ రెండు పార్టీలోనూ నూతనోత్సాహం కనిపిస్తుంది. విభజన రాష్ట్రంలో రెండు చోట్ల సైకిల్ గాలి వీస్తున్న తీరు ప్రత్యర్థి పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలో తెలియక కింద మీద పడుతున్నాయి ప్రత్యర్థి పార్టీలు. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. మానవ సేవే మాధవ సేవ. వృద్ధులకు సేవ చేద్దాం, రోగులకు సేవ చేద్దాం, అనాథలను ఆదరిద్దాం. నమస్కారం, జనతా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో సుప్రీం సంచలన తీర్పు. తాత్కాలికంగా సునీల్ గవాస్కర్ ను నియమిస్తూ ఉత్తర్వులు. సుప్రీం ఆదేశాలతో సునీల్ గవాస్కర్ హర్షం. కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటానని వ్యాఖ్య. బీజేపీలో పెరుగుతున్న సినీ గ్లామర్. పార్టీ తీర్థం పుచ్చుకున్న శివాజీ. సుప్రీంలో సుబ్రతా రాయ్కి లభించని ఊరట. బెయిల్ కోసం 10,000 కోట్లు ఇవ్వలేమని కోర్టుకు విన్నపం. ఢిల్లీ సర్కారు నిర్ణయాల్లో స్పష్టత ఉండదు. జార్ఖండ్ సభలో నరేంద్ర మోడీ వాగ్బాణాలు. వివరాల్లోకి వెళ్తే
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఓట్లను చీల్చడం ఇష్టం లేక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజాసేవకు అంకితమయ్యే నాయకులు దొరికే వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. అలాంటి నేతలు దొరికిన నాడు సీమాంధ్రలోనే కాకుండా తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నేత నరేంద్ర మోడీని దేశ ప్రధానిగా చూడాలన్నది తన ఆకాంక్ష అని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. మోడీకి తన పార్టీ పూర్తి మద్దతిస్తుందని స్పష్టం చేశారు. ఆయన ఒక హైందవవాది, ఆయన ఇలాగా మాట్లాడుతూ ఆయన ఒకటే హేళన చేస్తా మాట్లాడుతున్నారు. ఎవరు ఈ రెండు ప్రాంతాల నాయకులు? నాకు అర్థం కాదు. తెలంగాణ సాధించడానికి ఏమో మీరు బీజేపీ కావాలి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కావాలి, కాంగ్రెస్ కావాలి, తెలుగుదేశం కావాలి, ఇంకా అన్ని పార్టీలు కావాలి, అన్ని మతాలు కావాలి, అన్ని కులాలు కావాలి. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున మోడీ గారిని కలిస్తే చాలా వచ్చేసింది వీళ్ళకి. మరి నేను మిమ్మల్ని ప్రశ్నించలేనా? నాకు తెలియదా? లేదా నేను కళ్ళు మూసిపోయి కూర్చున్నాను మీరు ఇవన్నీ చేస్తుంటే? మీకు ఒక సిద్ధాంతం, నాకు ఒక సిద్ధాంతం, మీకో న్యాయం, నాకు న్యాయం లేదు. మన దేశానికి కావాల్సింది ఒక నిజాన్ని ఖచ్చితంగా మాట్లాడగలిగే నాయకుడు కావాలి. మన గత కొన్ని సంవత్సరాలుగా ఎవరున్నారు మనకి? మన దేశ ప్రధానమంత్రులుగా బలంగా మాట్లాడగలిగి మనల్ని ఉత్తేజపరచగలిగే నాయకులు ఎవరున్నారు? ఉన్నారా? ఎవరున్నా? నాకు అలాంటి నాయకత్వ లక్షణాలు, దేశాన్ని ముందుకు నడిపించగలిగే లక్షణాలు నాకు నరేంద్ర మోడీలో గారు కనిపించినాయి. అందుకు నేను ఆయన కలిశాను. ఆయన భారతీయ జనతా పార్టీ అయి ఉండొచ్చు, ఇంకో పార్టీ అయి ఉండొచ్చు, ఏ పార్టీ అయి ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. కానీ నేను వ్యక్తిగతంగా ఆయన కలవడానికి కారణం ఆయన బలంగా మాట్లాడగలను, ఆయనకు భయాలు లేవు. అందుకే నేను ఆయన కలిశాను. ఆయన నేను ఒకటే అడిగాను, నిజానికి రాష్ట్రం విడిపోయినప్పుడు నిజంగా నిర్భయంగా మాట్లాడింది, కరెక్ట్ సరిగ్గా మాట్లాడింది ఒక నరేంద్ర మోడీ గారే. ఆయన ఏం మాట్లాడారు? ఒక తల్లిలా బిడ్డను వేరు చేయగలదా? నాకు ఆ మాటలు నచ్చి నేను ఆయనకి, ఎందుకంటే రేపు పొద్దున ఆయన ప్రధానమంత్రి అయితే ఏదైనా మనకి ఇంతమంది యువతకు ఉద్యోగాలు కావాలన్నా, ఏదైనా కావాలన్నా ఒక మాట్లాడటానికి మన రాజకీయ నాయకులు మాట్లాడితే, సార్ మాకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో విడుదల చేసిందని కాంగ్రెస్ మాజీ విప్ రుద్రరాజు పద్మరాజు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఓటేయకుంటే తెలుగు జాతి బలహీనపడిందని అనుకుంటారని చంద్రబాబు అనడం చాలా విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అధికారం కోసం ఆరాట పడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజకీయ అజ్ఞాని అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌతమ్ ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మ సంచలనాల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఆయన వివిధ జిల్లాల పర్యటనలో మాట్లాడుతూ చెబుతా ఉన్నాడు, అసలు తెలుగుదేశం బలహీనపడినట్లయితే యావత్ తెలుగు జాతి అంతా కూడా బలహీనం అయిపోయినట్టుగా భావిస్తా ఉన్నాడు. ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం. అదే కాకుండా రాష్ట్రాల్లో ఉన్నటువంటి విభిన్న పార్టీలకు సంబంధించిన వారు అందరూ కూడా మనకు మద్దతు తెలియజేసి తద్వారా ఒక అఖండమైనటువంటి మెజారిటీ. ఐపీఎల్ ఫిక్సింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలనాత్మక ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ తాజా సీజన్ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టు పాల్గొనరాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎన్ శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటే గవాస్కర్ కు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. किया और उन्होंने तमाम वो दलीलें रखी जो साबित करता था कि श्रीनिवासन का कॉन्फ्लिक्ट ऑफ इंटरेस्ट किस तरह से इसमें इन्वॉल्व है और कैसे मयप्पन को छोड़ के बाकी सब लोगों के ऊपर बीसीसीआई ने कार्रवाई किया। अनेक सारी बातें रखी, एविडेंस दिखाए और तमाम दलील सुनने के पश्चात कोर्ट ने 3 प्रपोज इंटरिम ऑर्डर आज किया है जो कल 10:30 बजे होगा। लेकिन उसने भरे कोर्ट में दोनों तरफ के अधिवक्ताओं के सामने 3 प्रपोज्ड इंटरिम ऑर्डर किया है। सर्वप्रथम श्रीनिवासन को बीसीसीआई के अध्यक्ष पद से रिमूव किया गया है और उनके जगह में जब तक ये मुकदमा चलेगा भारतीय क्रिकेट के महान क्रिकेट खिलाड़ी सुनील गावस्कर बीसीसीआई के अध्यक्ष का कार्यभार संभालेंगे। और 16 अप्रैल से जो आईपीएल होने वाला है उसमें चेन्नई सुपर किंग और राजस्थान रॉयल की टीम पार्टिसिपेट नहीं करेगी।
మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కు ఎంచుకున్న అవకాశం ముంగిట నిలిచింది. క్రికెట్ బోర్డులో ఆటగాళ్లకే ప్రాధాన్యం ఉండాలని ఎన్నాళ్ల నుంచో చెబుతున్న ఈ దిగ్గజానికి సుప్రీం తాజా సూచనలు సంతోషాన్నిచ్చేవే. ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు బీసీసీ అధ్యక్ష పదవి నుంచి శ్రీనివాసన్ తప్పుకున్నాక గవాస్కర్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని పేర్కొంది. దీనిపై గవాస్కర్ స్పందిస్తూ సుప్రీం చెబితే సంతోషంగా బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు. అయితే ఏ వ్యక్తి కూడా నేరం నిరూపితం కానంత వరకు దోషి కాడని శ్రీనివాసన్ కు మద్దతుగా ఆయన మాట్లాడారు.